సరే ఉద్యమకారులు అంటే నిజానికి చనిపోయిన కుటుంబాలే ఉద్యమకారులు అని అంటారా? లేకపోతే లక్షల్లో యువ నాయకులున్నారు. నిరుద్యోగులున్నారు. సో, వాళ్ళు గూడా చాలా మంది తెలంగాణ టైంలో పోరాటాలు చేసినారు. ఎవరిని ఉద్యమకారులు అని మీరనుకుంటున్నారు? జాగృతి అనుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైన తొలినాళ్ళ నుంచి ఇవాల్టి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే కాదు, ఈ తెలంగాణ సంపూర్ణంగా ఇక్కడ ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రయోజనాలను కాపాడాలనే బలమైన కాంక్ష ఉండి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కడు తెలంగాణ ఉద్యమకారుడే. ఈ తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ, చరిత్రను సృష్టించుకున్నది. ఇక్కడ శాంతియుతంగా సప్పండ వర్గాల సమ్మేళనంతో, తర్వాత అన్ని వర్గాల కూడా ఇక్కడ రాజకీయాలకు సిద్ధాంతాలు రాద్ధాంతాలు జోలికి వెళ్ళకుండా ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్రం అని. ఎందుకు తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ మాకు ఆత్మగౌరవం ప్రధానమైనది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మేము ఇక్కడ ఆత్మగౌరవంతో బతుకుతాం, ఇక్కడ పరాయి వాళ్ళ పాలనలో ఉన్నామనేటువంటి బలమైన భావన అప్పుడు ఉండింది. ఈ ఆత్మగౌరవం కోసం మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం 1200 మంది అమరుల త్యాగాలు, తొలి తెలంగాణ ఉద్యమంలో అప్పుడే 400 మంది అమరుల త్యాగాలు వెరసి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించినాయి. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఉద్యమం కూడా ఉధృతంగా సాగింది. ఈ మహోజ్వలంగా సాగినటువంటి ఉద్యమంలో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తర్వాత అనేక ప్రజా సమూహాలు, కులాలు, మతాలు, ఇట్లా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని ఒక బలమైన నినాదం ఇట్లా వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అయితే ఇక్కడ ఉద్యమకారులు ఎవరు అనేటటువంటి ప్రశ్న ఇప్పుడున్నటువంటి పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతూ ఉంటే, ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఈ ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చుకున్నామో అదే ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఫీల్ అవుతా ఉన్నాడు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ప్రయోజనం జరుగుద్ది, ఆత్మగౌరవం నిలబడుతుందని ముందు వరుసలో నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళను కూడా మీరు ఎట్లా తెలంగాణ ఉద్యమకారులు అవుతారు, మా రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అవుతారు, లేకపోతే మా పార్టీ ద్వారానే రాష్ట్రం వచ్చిందని చెప్పుకునే పరిస్థితి ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి, కొంతమంది నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇది అహంకారపూరితమైనటువంటి మాటలు అంటాను నేను. ఏ ఆత్మగౌరవం అయితే దక్కలేదు, ఏ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినారో ఆ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిన వాళ్లకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికి కూడా ఇక మా వల్ల కాదు మిమ్మల్ని భరించటం అనేటటువంటి పరిస్థితికి వచ్చి తీర్పునిచ్చి ప్రజలు మళ్ళీ ఒకసారి కొత్తదనాన్ని చూసే ప్రయత్నం చేసినారు. ఎందుకంటే హామీలకు తొలగినారా, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను నమ్మినారా, మొత్తం మీద ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అదే పని చేస్తూ ఉన్నది. మేనిఫెస్టోలో పెట్టినారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం, గౌరవిస్తాం, వాళ్లకు జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళ కుటుంబాలని గౌరవించుకుంటాం, తర్వాత వాళ్ళకు కుటుంబంలో ఉద్యోగం ఇస్తాం, సొంత ఇల్లు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, వాళ్ళ ఆత్మగౌరవం నిలబెడతాం అనేటటువంటి మాట చెప్పినారు. ఇక ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు సంబంధించి అయితే 250 గజాల స్థలం ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, తర్వాత ఉద్యోగాలలో వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తాం, తర్వాత ఈ హెల్త్ కార్డులు ఇస్తాం, విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాయి. కానీ వాళ్ళ చూస్తుండగా కాలం గడిచిపోతూ ఉన్నది, కానీ వాగ్దానం అట్లానే మిగిలిపోయింది. ఈ ఉద్యమకారులు వరుసగా అక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవమానమే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో అవమానమే జరుగుతుంది. మరి ఇప్పుడు అసలైన ఉద్దేశం ఏంది? ఆత్మగౌరవం కోసం పోరాడితే అదే ఆత్మగౌరవం మళ్ళీ మళ్ళీ దెబ్బ తగులుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి తెలంగాణ సాధించే దిశగా, సామాజిక తెలంగాణ ఆవిష్కరించే దిశగా, తప్పండ వర్గాల ప్రయోజనాలు నెరవేర్చే దిశగా, మరీ ముఖ్యంగా ఉద్యమకారుల ఆకాంక్షలు అమరులు ఆశించినటువంటి రాష్ట్ర సాధన దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చి నిలబడింది. అది కవితక్క రూపంలో. ఉద్యమ సమయం నుంచి ఇవాళ వరకు కూడా అలుపెరగని పోరు సలిపినటువంటి ఒక పోరు శివంగి కవితక్క ఇవాళ ఏ ఆత్మగౌరవం అయితే కోల్పోయినామో, ఏ ఆత్మగౌరవం కోసము ఉద్యమించి అదే సందర్భం లోపల ఆత్మగౌరవం కోసం ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడుతున్నామో, ఈ సమస్యను పరిష్కరించడం ప్రధానమైనటువంటి ధ్యేయంగా, తర్వాత అసలు ఉద్యమకారులను గుర్తించడం, ఉద్యమకారుల ఆకాంక్షలను గుర్తించడం, ఉద్యమకారుల ప్రయోజనాలను నెరవేర్చడం,
మరీ ముఖ్యంగా అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణలో సామాజిక తెలంగాణను ఏర్పాటు చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా కవితక్క ఇవాళ ఆలోచించి ఈ నెల 12న ఆర్టీసీ కళ్యాణ మండపంలో హైదరాబాద్ నగరంలో వేలాది మందితోని తెలంగాణ ఉద్యమకారుల సంఘాల సమన్వయంతో జాగృతి కూడా కలిసి సంయుక్తంగా ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఆత్మగౌరవ సభ నిర్వహించే క్రమం లోపల కూడా మొత్తం ఉద్యమకారులుగా ఉన్నటువంటి సంఘాలుగా ఏర్పడినటువంటి ఆ సంఘాలను, మెజారిటీ సంఘాలను ఆహ్వానించడం, తర్వాత అనేక మంది ఉద్యమకారులను ఆహ్వానించడం. ఇది మొత్తం ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారులందరికీ సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికను రూపొందించడం కోసం, వీళ్ళందరి సమస్యను పరిష్కరించడంతో పాటుగా భవిష్యత్తులో మళ్ళీ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి ప్రయత్నం జరగాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహించబోతాను. ఆత్మగౌరవం అనే సెంటిమెంట్తోనే తెలంగాణ వచ్చింది. సో ఇన్నేళ్లకి, దాదాపు 12 ఏళ్లకి మళ్ళీ ఆత్మగౌరవ సభ అని పెట్టాల్సి వచ్చింది జాగృతి అధ్యక్షురాలకి. అంటే పూర్తి స్థాయిలో ఆత్మగౌరవం లేకుండా బ్రతుకుతున్నామని మీ ఫీలింగా, లేకపోతే నిజానికి ఉద్యమకారులు ఎవ్వరికీ కూడా న్యాయం జరగలేదని జాగృతి భావిస్తోందా, లేకపోతే న్యాయం జరిగితే ఇంతవరకు ఎంతమందికి జరిగి ఉండొచ్చని మీ లెక్కల్లో అంచనా? రాష్ట్రంలో తెలంగాణ సిద్ధించిన తర్వాత సుమారుగా పుష్కర కాలం గడుస్తున్న ఈ సందర్భం లోపల కూడా ఏ ఒక్క అమరవీరుడు తన ప్రాణాలని అర్పించి ఆ ప్రాణాలు అర్పించడానికి ఏదైతే ప్రేరేపించిన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును తలుచుకొని ఇక్కడ సామాజిక తెలంగాణ ఏర్పడాలనేటువంటి బలమైన ఆకాంక్ష అప్పుడు, దానికోసమే ప్రాణాలు అర్పించినారు అమరవీరులు. తర్వాత ఉద్యమకారులు కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి మా బతుకులంటే కనీసం ఇదైపోయినా మా బిడ్డల బ్రతుకులన్నా బాగుపడతాయనే ఆశ వాళ్ళకుండేది. కానీ ఇప్పటి వరకు ఈ పుష్కర కాలంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరబడలేదు అనడానికి మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇది. కవితక్క కేవలం తన కోసం తీసుకున్న నిర్ణయం కాదు, తను ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు. కవితక్క ఏ నిర్ణయం తీసుకున్నా అదేలో ప్రజల నాడిని కనుక్కొని, ప్రజల వాణిని విని, ఆ ప్రజా గొంతుకగా తను ముందుండి నడిపించడం కోసం ప్రయత్నం చేసేది. సరిగ్గా ఇవాళ కూడా కవితక్క తీసుకున్నటువంటి ఈ ఉద్యమం మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నది. మరో ఉద్యమానికి కవితక్క నాయకత్వం వహించబోతా ఉన్నది. ఈ సందర్భం లోపల సప్పండ వర్గాల ప్రయోజనమే లక్ష్యంగా ఒక పోరు శివంగి మరొక్కసారి కవితక్క రూపంలో ఇవాళ ఒక సామాజిక ఉద్యమానికి దారులు వేయబోతా ఉన్నది. ఈ సందర్భం లోపలనే అనేక అపోహలు, అనుమానాలు, సందేహాలు కలగజేస్తున్న వాళ్ళకి నేనేం చెప్తానంటే, రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీల ద్వారా అధికారం రావాలనుకున్న వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆడిన నాటకంలో పావులుగా మిగిలిన ఉద్యమకారులారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మీరు మరొక్కసారి సిద్ధం కమ్మండి నేను పిలుపునిస్తా ఉన్నాను. నేను ఒక ఉద్యమకారుడిగా, ఈ ప్రాంత బిడ్డగా, ఇవాళ కవితక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతున్నవాడిగా ఒక బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా. నాకు తెలిసి ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం సాగినప్పుడు ఎట్లానైతే అతివాదులు, మితవాదులుగా ఉన్నటువంటి వర్గాలు కూడా లక్ష్యం మాత్రం స్వాతంత్రం సాధించడం అన్నట్టుగా ఇక్కడ కూడా తెలంగాణ అనేక రూపాల్లో అనేక రకాలుగా ఉద్యమాలు సాగినాయి. అనేక ప్రజా సంఘాలు ముందుండి నడిపినాయి. కానీ అది ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు, ఇటు రాజకీయంలో భాగస్వామ్యం కాలేదు, చివరికి ఈ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కూడా కాలేదు. కానీ ప్రజలు మెజారిటీగా ఎందుకు భాగస్వాములైనారంటే ఆ ప్రజా ప్రయోజనాలు నెరవేరబడాలని, వాళ్ళ ప్రయోజనాలు. ఇవాళ నేను చాలా సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్న, కవితక్క ద్వారా మాత్రమే ఆ కళ నెరవేరబడపోతా ఉన్నది. కవితక్క నాయకత్వంలో జరిగేటటువంటి ఈ ఆత్మగౌరవ సభ తీసుకునే నిర్ణయాలు, నిర్ణయించేటటువంటి భవిష్యత్ ప్రణాళిక ఒక రూట్ మ్యాప్ని ఇవ్వబోతా ఉన్నది. ఈ రూట్ మ్యాప్ మొత్తం కూడా క్షేత్రస్థాయి దాకా కూడా ప్రతి ఒక్క ఉద్యమకారుడిని సంతృప్తిపరుస్తుంది, ప్రతి పేద బిడ్డని సంతృప్తిపరుస్తుంది. మళ్ళీ ఒకసారి ఆత్మగౌరవంతో నిలబడి కలబడడానికి సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమానికి ఇక్కడ పునాది పడుతుంది.